ఏది ఆ బ్రదర్ చెప్పింది నేను చెప్తున్నా. ఏమని ఆఫర్డ్ హర్ 10 lakhs. షీ ఇన్వైటెడ్ ప్రవీణ్ పగడాల టు ప్రీచ్ అండ్ టుక్ ఏ డేట్ ఫ్రమ్ పాస్టర్ ప్రవీణ్. ఎవరు ఆమె పేరు ఆయన చెప్తా అన్నాడు. ప్లీజ్ వెయిట్, వీ ట్రై టు గివ్ హర్ నేమ్. సో ఆమె ఒక ఫేక్ లేడీ పాస్టర్ రాజమండ్రిలో ఉంది, 10 లక్షలు తీసుకున్నది అని చెప్తున్నాడు. ఓకే, ఇది మొత్తం ఆమెకు ఎట్లా చంపుతారు ఏంది అన్ని వివరాలు చెప్పిండు. షీ ఇన్వైటెడ్ ప్రవీణ్, అందుకని ఆమెకు 10 లక్షలు ఎందుకు ఇచ్చారు అంటే ప్రవీణ్ పగడాల బ్రదర్ని అక్కడికి తీసుకురావడానికి. సో ఆమె కూడా ఆ చర్చిలో ప్రీచ్ చేయడానికి ఒక డేటు బుక్ చేసుకుంది ఆ 4 రోజులలో అని అర్థం దీనిలో. ఓకే, అర్థమైందా? సో అంటే ఆమెకు అన్ని తెలుసు, ఇది ఎట్లా చంపుతారు ఏంది, ఎవ్రీథింగ్ నోస్ అనేది దీని సారాంశం. ఓకే, తర్వాత అది నిన్న చెప్పిండు అది. ఓకే, నిన్న చెప్పినాక ఈ రోజు మళ్ళీ పోస్ట్ చేసిండు ఆ బ్రదర్, నాకు మెసేజ్ పెట్టిండు. ఏమని ఆమెను ఫోటో కూడా పంపించిండు ఆమెది. సో మరి ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు, మళ్ళీ నన్ను తిట్టకండి. ఓకే, నాకు తెలియదు, నేను ఆమె గురించి ఇక మిగతా ముచ్చట చదువుతా. ఓకే, ఏమని రాసిండు? దిస్ ఈజ్ బ్లెస్సీ వెస్లీ, wife of John Wesley. Daily, every day she comes into YouTube. She took 10 lakhs from Karunakar Suguna 3 months back before the murder of Praveen. Just 1 week before Praveen Pagadala informed the date, Karunakar was informed and made required arrangements. ఏమర్థమైంది ఇందులో? దిస్ ఈజ్ బ్లెస్సీ వెస్లీ అంట ఆమె పేరు. ఓకే, నాకు తెలియదు, ఏం తెలియదు. రాజమండ్రిలో చర్చ్ ఉంటుందంట. వైఫ్ ఆఫ్ జాన్ వెస్లీ. ఇంకో సిస్టర్ అడిగితే ఏమన్నదంటే ఈయననే ఉన్నాడు అక్కడ పోస్ట్ మార్టం దగ్గరనో ఎఫ్ఐఆర్ దగ్గరనో అని చెప్పింది ఆ సిస్టర్. కానీ ఈయన గురించి నాకు 1% వాళ్ళిద్దరు కపుల్ గురించి నాకు ఏమీ తెలియదు. సో సమాజంలో అయితే మంచి పేరు ఉంది అని విన్నా. డైలీ ఎవ్రీ డే షీ కమ్స్ ఇన్ టు యూట్యూబ్ లో ఆమె ముచ్చట చెప్తుందంట ప్రతిరోజు. మరి యుఎస్ లో ఉన్నదో యుఎస్ నుంచి వచ్చిందో ఆమె అని చెప్పింది వేరే సిస్టర్. షీ టుక్ 10 lakhs ఫ్రమ్ కరుణాకర్ సుగుణ 3 months బ్యాక్ అంట అని చెప్తున్నాడు నా సీక్రెట్ సోర్స్. ఓకే, బిఫోర్ ద మర్డర్ ఆఫ్ ప్రవీణ్ షీ టుక్ జస్ట్ 1 week బిఫోర్, చనిపోయే కంటే వారం ముందు ప్రవీణ్ పగడాల ఇన్ఫార్మ్డ్ ద డేట్. బిఫోర్ ప్రవీణ్ పగడాల ఇన్ఫార్మ్ ద డేట్, ఆ డేట్ ఇన్ఫార్మ్ చేసిందంట. కరుణాకర్ వాజ్ ఇన్ఫార్మ్డ్ అండ్ మేడ్ కరుణాకర్ అనేవాడు ఇవన్నీ అరేంజ్మెంట్స్ చేశాడు అని చెప్తున్నారు. ఓకే, అసలు క్రైస్తవ్యం ఎటుపోతుంది, క్రైస్తవులు ఎటు వెళ్ళిపోతున్నారు, క్రైస్తవ సేవకుల్ని ఏం చేయాలనుకుంటున్నారు? నేను ఒకటే చెప్తున్నాను, మీడియా ముఖంగా ఒకటే చెప్తున్నాను. గతంలో నేను ఎప్పుడు చెప్పలేదు, ఎప్పుడు కూడా జాన్ వెస్లీ అన్న కోసం, బ్లెస్సీ అక్క కోసం నేను మాట్లాడలేదు. నిజంగా మా ఫ్యామిలీలో పర్టికులర్ నా కుటుంబంలో చెప్తున్నాను, మా అమ్మ కానీ, నాకు మా ఇద్దరు చెల్లెళ్ళు కానీ, మా అమ్మ కానీ, మా ఫ్యామిలీ మొత్తం బ్లెస్సీ వెస్లీ గారిని, జాన్ వెస్లీ గారిని, వాళ్ళ ఫ్యామిలీ అంతటిని కూడా చాలా ఇష్టపడతారు. వాళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగ్ కానీ, వాళ్ళ వే ఆఫ్ ప్రీచింగ్ స్టైల్ కానీ, వాళ్ళు దేంట్లో కూడా కలుగు చేసుకోకుండా, కాంట్రవర్సీ టాపిక్స్ మాట్లాడకుండా వాళ్ళ సేవ్ ఏంటో వాళ్ళు చేసుకుంటుంటూ వాళ్ళని చూసి నేర్చుకోమని చాలా సందర్భాల్లో మాకు చెప్పినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. మా ఫ్యామిలీ మెంబర్స్, నా కుటుంబ సభ్యుల కోసం నేను చెప్తున్నా, ఆ జాన్ వెస్లీ గారిని, బ్లెస్సీ వెస్లీ గారిని అంత ఇష్టపడతారు మా ఫ్యామిలీ మెంబర్స్. నేను కూడా వ్యక్తిగతంగా వాళ్ళని ఎప్పుడు నేను కలవకపోయినప్పటికీ కూడా వాళ్ళని నేను దూరం నుంచి చూస్తూ కూడా చాలా నేను ఇష్టపడతాను. జాన్ వెస్లీ గారిని, బ్లెస్సీ వెస్లీ గారిని, ఆ కుటుంబాన్ని నేను చాలా ఇష్టపడతాను. చాలా మంచి ఫ్యామిలీ, బ్లెస్డ్ ఫ్యామిలీ. వాళ్ళు ఎక్కడ కూడా కాంట్రవర్షియల్ దాంట్లో వాళ్ళు తలదూర్చరు, ఎక్కడ కలువు చేసుకోరు. వాళ్ళు దేవుడిచ్చిన పరిచయలో వాళ్ళు నమ్మకంగా వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతుంటే, ఈరోజు రాజ్బోడా గారిది తప్పని నేను అన్ను, కానీ ఆయనని ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారు. రాజ్బోడా గారిని తప్పుదోవ పట్టించి ఆయన ఒక పిచ్చివాడి కింద చిత్రీకరించడానికి ఎవరో ప్రయత్నం చేస్తున్నారు. అంటే గతంలో ఆయన చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, ప్రవీణ్ పగడాల గారిని పలానా వాళ్ళు చంపారు, పలానా వాళ్ళు ఇంత సుపారీ తీసుకున్నారు, పలానా అని పేర్లు ప్రస్తావించి మరి నేమ్స్ మెన్షన్ చేసి మరి ఆయన చెప్పారు కదా. అయితే ఈయనని పిచ్చివాడిని చేయడానికి ఈరోజు బ్లెస్సీ వెస్లీ గారిని, జాన్ వెస్లీ గారికి సంబంధించినటువంటి తప్పుడు సమాచారం, రాంగ్ ఇన్ఫర్మేషన్, కంప్లీట్లీ రాంగ్ ఇన్ఫర్మేషన్ని ఈయనకి రాజ్బోడా గారికి ఇచ్చారు. దీన్ని బట్టి ఏం జరగబోతుందంటే 2 నష్టాలు జరుగుతాయి. ఒకటి, రాజ్బోడా పిచ్చోడు, ఎందుకంటే బ్లెస్సీ వెస్లీ గారు, జాన్ వెస్లీ గారిని వాళ్ళు ఈ ఇష్యూలో, ప్రవీణ్ పగడాల గారి విషయంలో వీళ్ళ హస్తం ఉంది అంటే
పిచ్చోడు కూడా నమ్మడు, చిన్న పిల్లోడు కూడా నమ్మడు, అమాయకుడు కూడా నమ్మడు, ఏ మనిషి నమ్మడు, ఎవ్వరు కూడా నమ్మరు. ఈ విషయం అందరికీ తెలుసు. క్రైస్తవులే కాదు, ఎవరు నమ్మరు. వాళ్ళకు ఉన్నటువంటి మంచి పేరు అలాంటిది. అయితే రాజ్ బోడా గారి ద్వారా వీళ్ళ కోసం అలిగేషన్ని, వీళ్ళకి సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉంది ఈయన హత్యలో అని వీళ్ళ పేర్లు ప్రస్తావిస్తే రాజ్ బోడా గారిని ఒక పిచ్చి వ్యాఖ్యల కింద, ఆయన చెప్పేవన్నీ తప్పుడు సమాచారం, ఆయన ఇచ్చే ఇన్ఫర్మేషన్ అంతా రాంగ్ అని కంప్లీట్గా రాజ్ బోడా గారు మాట్లాడే భవిష్యత్తులో ఏది మాట్లాడినా ప్రవీణ్ పగడాల గారి మరణం గురించి ఆయన వ్యాఖ్యలు ఎవరు కూడా సీరియస్గా తీసుకోకూడదని, గతంలో ఆయన మాట్లాడినవి కూడా ఇలాంటి తప్పుడు ఆరోపణలే, ఇలాంటి ఎవిడెన్స్ లేనటువంటి అలిగేషన్సే అని చెప్పటానికి రాజ్ బోడా గారిని ప్రజల దృష్టిలో ఒక పిచ్చివాడిగా, ఆధారాలు లేని నిరాధారమైనటువంటి అలిగేషన్స్ చేస్తాడన్నటువంటి ఆ నింద రాజ్ బోడా గారి మీద వేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే ఆయనకి బ్లెస్సీ వెస్లీ గారి గురించి, జాన్ వెస్లీ గారి గురించి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో వాళ్ళు పన్నుతున్నటువంటి కుట్ర రాజ్ బోడా గారిని పిచ్చివాణిగా చిత్రీకరించడానికి. రెండవది, జాన్ వెస్లీ గారు, బ్లెస్సీ వెస్లీ గారు, వాళ్ళ పరిచర్య, వాళ్ళ సంఘము, వాళ్ళ హాస్పిటల్, వాళ్ళ పరిచర్య తీరు ఎవరికైతే నచ్చలేదో వాళ్ళు కావాలని వాళ్ళని డీగ్రేడ్ చేయటానికి, వాళ్ళకున్న గౌరవం పోగొట్టడానికి, కంప్లీట్గా ఆ ఫ్యామిలీ మీద ఈ నింద వేస్తే వాళ్ళకి ఎవడు నమ్మడు అనుకోండి, కనీసం కొంతైనా వాళ్ళ గౌరవాన్ని తీసేయచ్చన్నటువంటి పనికి మాలినటువంటి చండాలపు బుద్ధి కలిగినటువంటి ఎవడో ఒకడు కావాలని రాజ్ బోడా గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎందుకంటే రాజ్ బోడా గారు చెబితే నమ్ముతారు అని. ఈ రెండు ఆలోచనలు ఏదైనా కావచ్చు. ఒకటి, రాజ్ బోడాని పిచ్చోడిని చేసి గతంలో ఆయన చేసిన అలిగేషన్స్ అబద్ధం, ఫ్యూచర్లో చేయబోయే ఆ అలిగేషన్స్ అబద్ధం. ఎందుకంటే బ్లెస్సీ వెస్లీ గారు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారంటే ఎవరు నమ్మరు కాబట్టి. రెండవది, అది కాకపోతే బ్లెస్సీ వెస్లీ గారిని, జాన్ వెస్లీ గారిని డిఫేమ్ చేయడానికి, డీగ్రేడ్ చేయడానికి, వాళ్ళకున్న గౌరవం పోగొట్టడానికి చేస్తున్నటువంటి కుట్ర, విషపూరితమైనటువంటి అలిగేషన్ ఇది. ఎలాంటి ఆధారం లేని నిరాధారమైనటువంటి అలిగేషన్ ఇది. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజ్ బోడా గారైనా ఎవరైనా సరే, ఆయనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళైనా సరే, నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. వెంటనే వాళ్ళని క్షమాపణ అడగండి. మీరు మాట్లాడిన మాట, రాజ్ బోడా గారు, మీ వెనక ఎవరున్నారో నాకు తెలీదు, మీకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో నాకు తెలియదు, కానీ మీరు మాట్లాడింది అయితే చాలా తప్పు. ఈ మాట చాలా దూరం వెళ్తుంది. మీరు వేసిన నింద ఇలాంటి నింద కాదు. ఒక ఆడమనిషిని లేకుండా, ఒక స్త్రీ అని లేకుండా, ఒక మహిళను లేకుండా ఆమెను తీసుకొచ్చి ప్రవీణ్ పగడాల గారి మర్డర్ విషయంలో ఇన్వాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయడానికి మిమ్మల్ని ఇరికిస్తున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. ప్రవీణ్ పగడాల గారు మరణించిన తర్వాత మొదటి రోజు మొదటి వాయిస్ రైజ్ అయింది వాళ్ళదే. జాన్ వెస్లీ గారే ఫస్ట్ వాయిస్ రైజ్ చేశారు. తర్వాతనే విజయప్రసాద్ రెడ్డి గారు కానీ, జేమ్స్ గారు కానీ, నేను కానీ, వికేఆర్ గారు కానీ, మేమందరం తర్వాత జాయిన్ అయ్యాం. ఫస్ట్ వాయిస్ రైజ్ చేసింది జాన్ వెస్లీ గారే. ఆయన అక్కడ ఉన్నారు, న్యాయం కోసం అడిగారు, జస్టిస్ కోసం అడిగారు, పోస్ట్ మార్టం అయిపోయేంత వరకు కూడా ఆయన అక్కడ ఉన్నారు. అయితే ఆ ఫ్యామిలీ మీద మీరు అలిగేషన్ చేయడం చాలా తప్పు. అది ఎలాంటి ఆధారం లేని అలిగేషన్. దయచేసి మీరు మాట్లాడిన మాట వెనక్కి తీసుకోండి.